మన జీవితంలో మనల్ని బాధ పెట్టేది శత్రువుల మాటలు కాదు, మనం వాటిని మనసులోనే పెట్టుకోవడం. ఒకరోజు బుద్ధుడు అతని శిష్యులు ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో శాంతి అనే మాటే లేదు. ప్రతి వీధిలో గొడవ, ప్రతి ఇంట్లో బాధ. అందరూ గొడవలు పడుతూ మాటలకే గోడలు కట్టుకున్నారు. అలాంటి ఊర్లోకి బుద్ధుడు అతని శిష్యులు అడుగు పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ బుద్ధుడిని చూడగానే అతన్ని కోపంగా తిట్టారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అందులో ఒక పెద్దాయన, ఈ బుద్ధుడు మనకి బోధన చేస్తాడట, నువ్వు ఏమి చెప్పినా మాకు వినబడదు, మేము మారము అన్నాడు. ఆ మాటలకి అక్కడున్న శిష్యులకి కోపం వచ్చింది. అప్పుడు శిష్యులు, అదేంటి స్వామి, వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే మీకు కోపం రావడం లేదా అని. అప్పుడు బుద్ధుడు, ఒకరు మనకి బహుమతిని ఇస్తే మనం తీసుకోకపోతే ఎవరిది అవుతుంది? అప్పుడు శిష్యులు వాళ్ళదే అని అన్నారు. అలాగే కోపం, ద్వేషం, అవమానం కూడా అంతే, నేను తీసుకోలేదు అన్నాడు. ఆ మాటలకి ఒక యువకుడికి కోపం ఇంకా పెరిగింది. ప్రపంచం తనను అవమానించిందని అతను అనుకున్నాడు. తన జీవితంలో జరిగిన ప్రతి నష్టానికి ఇతరులనే బాధ్యులని భావించాడు. అతని స్వరంలో ఆవేశం పెరిగింది. బుద్ధ, ఈ ప్రపంచం నన్ను గౌరవించదు అని అన్నాడు. బుద్ధుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. కళ్ళు మూసి ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, నువ్వు కోపాన్ని వదిలితే నిన్ను ఎవరు బాధ పెట్టగలరు అని. ఆ మాటకి యువకుడు ఆగాడు. అతని కోపం మెల్లగా శాంతించింది. మొదటిసారి తనను తానే చూసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నీ చేతిలో ఒక మండుతున్న బొగ్గు ఉందనుకో, నువ్వు ఎవరిపై విసిరాలని అనుకుంటావో ముందుగా కాలేది ఎవరు? మనమే. కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ ముందుగా మనల్నే కాల్చివేస్తాయి. శాంతి అనేది బయట లేదు, శత్రువులు బయట లేరు, యుద్ధం లోపలే ఉంది. నీ మనసు గెలిస్తే ప్రపంచమే నీదే అవుతుంది. ఆ మాటలకి యువకుడిలో మార్పు కనిపించింది. ఇంతలో పక్కన ఒక వ్యాపారి అంటున్నాడు, బుద్ధ, డబ్బు ఎక్కడ ఉంటే అదే బలం, తన మాటే చట్టం, తన చూపే భయం. ఈ ప్రపంచం డబ్బు వింటుంది, నా దగ్గర సంపద ఉంది, అందుకే నాకు గౌరవం అని అన్నాడు. బుద్ధుడు మెల్లగా అడిగాడు, డబ్బు నిన్ను శాంతిగా నిద్రపోయేలా చేస్తుందా, లేదా భయంతో మెలకువగా ఉంచుతుందా? ఆ ప్రశ్న వ్యాపారి హృదయంలో తాకింది. డబ్బు ఉన్నా శాంతి లేదని అతడు మొదటిసారి అర్థం చేసుకున్నాడు. మెల్లగా వ్యాపారిలో కూడా మార్పు వచ్చింది. పక్కనే ఒక తల్లి చెప్పలేని బాధపడుతుంది. జీవితం ఆమె నుంచి అన్నీ తీసేసింది. నవ్వు పోయింది, నిద్రపోయింది, మిగిలింది కన్నీళ్ళే. బుద్ధ, నా బాధ ఎప్పుడైనా తీరుతుందా అని అడిగింది. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నీ బాధను నువ్వు ఒప్పుకున్న క్షణం నుంచే అది తగ్గడం మొదలవుతుంది. బాధతో పోరాడకు, దాన్ని అంగీకరించు, శాంతి అక్కడే మొదలవుతుంది అని. బుద్ధుడు చివరిగా ఇలా అన్నాడు, నీ బాధకు శత్రువు బయట లేదు, నీ కోపానికి కారణం బయట లేదు, అన్నీ నీ మనసులోనే మొదలవుతాయి. మనసు మారితే ప్రపంచమే మారుతుంది. మనసు శాంతిగా ఉంటే జీవితం కూడా అలాగే ఉంటుంది. నీ లోపల శాంతి దొరికిన రోజే నిజమైన విజయం. శాంతి బయట కాదు, నీ లోపలే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బుద్ధుడు అని కామెంట్ చేయండి.